లక్ష్మి, ఇలారా, ఇలా కూర్చో. ఏది ఒకసారి ఆను. ఎక్కడ స్వామివారి దర్శనం దొరకదు అని కంగారు పడ్డానమ్మా. కాని నువ్వు ఆ దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా అన్నిటినీ ఎదిరించి నాకు దర్శనం కలిగించావు. చాలా థాంక్స్ అమ్మా. అయ్యో అమ్మా, ఇందులో నాదే ఉంది, అంతా భగవంతుడి కృప. మిమ్మల్ని పిలిపించుకోవాలని ఆ దేవుడు నిర్ణయించుకున్నాక ఎలాంటి పరిస్థితులు అడ్డొచ్చినా ఆ దేవుడి దర్శనం తప్పకుండా దొరుకుతుంది. అంతా ఆ స్వామివారి చేతిలోనే ఉంది. మనం నిమిత్త మాత్రులం. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నువ్వు ధైర్యం చేసి తనను ఎత్తుకోకపోయుంటే మా ఆవిడికి దర్శన భాగ్యం దక్కేది కాదు. అంతా ఆ భగవంతుడి కృప. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య. మనమంతా కలిసి ఇలా గుడికొస్తామని నేను అస్సలు అనుకోలేదు. మళ్ళీ మళ్ళీ మనం ఈ గుడికి ఇలా కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నయ్య. అన్నీ మర్చిపోయి మళ్ళీ మన రెండు కుటుంబాలు కలిసే భాగ్యం ఆ స్వామివారి దయవల్లొచ్చింది బావా. ఏది ఏమైనా స్వామివారి దయ వల్ల మనందరికీ మంచి దర్శనం జరిగింది. సరే మరి ఇక బయలుదేరదాం. సరే శ్రీహరి, బయలుదేరదాం. లేరా, జాగ్రత్త అమ్మా. ఫాస్ట్ గా నడుస్తావా? అమ్మా మెల్లగా వెళ్దావమ్మా, స్కూల్ నుండి లాక్కుని వస్తున్నావు. ఇల్లు ఇక్కడే కదా, మెల్లగా వెళ్దాం. అమ్మా నాకు డౌట్. ఏంటో చెప్పు. ఏం లేదు, నా ఫ్రెండ్ శశాంక్ ఉన్నాడు కదా, తనతో ఆడుకుంటూ ఉన్నాను. అప్పుడు వాడు టై కట్టుకుని చేతిలో సూట్ కేసు పట్టుకుని ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పాడు. దానికి నాకు నవ్వొచ్చింది. ఆఫీస్కి వెళ్లే వాళ్ళంతా ఇలాగే చేస్తారా అని అడిగాను. అవును అన్నాడు. మా నాన్న ఇలాగే చేస్తాడు అని చెప్పాడు. మీ నాన్న కూడా ఇలాగే చేస్తాడా అని నన్ను అడిగాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదమ్మా. ఇంతకీ నాకు నాన్న ఉన్నాడా అమ్మా? నాకు నాన్న ఉన్నాడా అమ్మా? ఎందుకమ్మా ఇంట్లో నాన్న లేడు? ఎక్కడున్నాడు? ఆయనకి మనల్ని చూడాలనిపించదా? చెప్పమ్మా. మా క్లాస్లో అందరూ వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అంటూ వాళ్ళ తండ్రి పేరు చెప్పారు. కానీ నేను మాత్రం నీ పేరే చెప్పాను. ఎందుకమ్మా? నాకు నాన్న లేడా? అది నీకు నాన్న లేడమ్మో. లేడు అంటే ఎక్కడికి వెళ్ళాడమ్మా? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడా? అలా వెళ్ళిపోయినా బాగుండేది. ఏమన్నావమ్మా? ఏం లేదు, ఇప్పుడు ఇవన్నీ అడగకూడదు. నువ్వు పెద్దయ్యాక నేనన్నీ చెప్తాను. నీకు నాన్నుంటే ఏమేం చేసేవాడు? నేను, అమ్మమ్మ, మావయ్య మేం చేస్తాం. సో ఇక నుండి నువ్వు నాన్న గురించి అడగకూడదమ్మో. ఎవరు ఏమన్నా లేదు, నేను అమ్మతోనే ఉంటాను, నాకు అమ్మ నాన్న తనే అని చెప్పే. సరేనా? కానీ నాన్న ఉంటే బాగుండేదేమోనమ్మా.
ఇది నాకు ఇచ్చేయి. ప్లీజ్ వదిలే. ఎంత అండి? 300 సార్. ఆగు బావ, ఆగు, నేను ఇస్తానుండు. నేను ఇస్తానులే బావా. ఉండు బావా, నేను ఇస్తానుండు. అయ్యో బావా, ఆగండి బావా, నేను ఇస్తాను. బావా చూడు, మీరందరూ మా ఇంటికి గెస్ట్లుగా వచ్చారు కాబట్టి నేనే ఇవ్వాలి. ఈసారి మేమందరం వైజాగ్ వస్తాం కదా, అప్పుడు కావాలంటే పర్సనల్ ఇంటి దగ్గర మర్చిపోతాను, అప్పుడు మొత్తం నువ్వే ఇద్దు కానీ. రండి రండి, పదండి. రండి. అమ్మమ్మ, తాతయ్య, అమ్మో నేనొచ్చేసా. రా బంగారం రా, వచ్చేసావా? ఇంత ముద్దుగా ఉంది. ఎవరి పాప? మా త్రిపుర కూతురు వదినా. చాలా అల్లరి పిల్ల. ఆ, అమ్మో వెళ్ళి తాతయ్య బామ్మ ఆశీర్వాదం తీసుకో వెళ్ళు. నన్ను ఆశీర్వదించండి బామ్మ. చల్లగా ఉండమ్మా. ఆశీర్వదించండి తాతయ్య. అలాగేనమ్మా, నిండు నూరేళ్లు విద్యాభివృద్ధితో వర్ధిల్లు. కూర్చో. అమ్మ నీకు చాక్లెట్లు బిస్కెట్లు తేలేదురా. హే! 500. దీంతో నేను పెద్ద బాస్కెట్ బాల్ తీసుకుంటాను. హే! అమ్మో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆ? ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోకూడదని చెప్పేది వినవు కదా? అది ఆయనకిచ్చే. అక్క, ఇందులో తప్పే ఉందక్క. మా ఏదో ప్రేమగా ఇచ్చాడు, అమ్ము ఏమైనా కొనుక్కుంటుందిలే. ఎవరి ప్రేమ మాకు అక్కర్లేదు. అమ్మో, ఆ డబ్బులు ఇచ్చేయమని చెప్తున్నాను. చెప్తే అర్థం కావడం లేదా? లే. అమ్మా, అమ్మా, తప్పంతా తన వైపే పెట్టుకుని ఇలా అంటుందేంటి? ఎండన పడొచ్చాం కదా, అందరికీ జ్యూస్ తీసుకొస్తాను. ఏమొద్దమ్మా, మేము త్వరగా వెళ్ళాలి. ఈ కాళ్ళొప్పొకటి కూర్చోనివ్వదు, నిలబడనివ్వదు. వదినా మీరప్పుడే వెళ్తానంటే ఎలా? భోజనం చేయకుండా వెళ్తే ఏం బాగుంటుంది? లేదు భద్రావతి, కాలు చాలా నొప్పిగా ఉంది. అమ్మా, దానికెందుకు టెన్షన్ పడుతున్నారు? నేను ఒక స్పెషల్ తైలం రెడీ చేసిస్తాను. అది రాసుకుంటే నొప్పి మాయమవుతుంది. వద్దులేమ్మా, నూనె వేసి మసాజ్ చేయొద్దని డాక్టర్ చెప్పారు. అలా చేస్తే భరించలేని నొప్పి కలుగుతుందట. ఆయనేం డాక్టర్ అత్తయ్య, నిజానికి నూనె రాసి మసాజ్ చేస్తే నొప్పి వెంటనే తగ్గిపోతుంది.